హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మొన్న లాస్ట్ సండే తీసిన వ్లాగ్ అనమాట. అప్పటి వరకు కార్తీక మాసంతో బిజీగా కొంచెం అక్కడక్కడ పట్టించుకోకుండా వదిలేసినవన్నీ ఇంక ఈ సండే అయితే తీసి అన్నీ క్లీన్ చేశాను. చిన్న ముగ్గు అయితే వేసేసాను గుమ్మంలో. ఆ తర్వాత సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోవాలంటే ఇంకా పని ఎక్కువ ఉందని నేనైతే ఈరోజు మ్యాగీ ప్రిపేర్ చేశానండి. అంటే ఎప్పుడో ఒకసారి 1 మంత్కో 1.5 మంత్కి అలాగే చేస్తాను. ఎక్కువైతే ఇది మేము అంత ప్రిఫర్ చెయ్యము. ఇదిగోండి, ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి మన ఇష్టం ఎన్ని వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు కదా. నేనైతే ఇంతవరకు యాడ్ చేసి ఇంకొంచెం ఫ్రై అయ్యాక మనం తీసుకున్న మ్యాగీ రోల్స్ అనేది చిన్న చిన్న ముక్కలుగా అనేది ఇలా తుంపర్లుగా చేసి వేస్తే పిల్లలు తినడానికి అది ఈజీగా ఉంటుంది కదా. మరీ పెద్దగా అక్కకుండా చిన్న ముక్కలు అయితే వాళ్ళు నవలడానికి ఈజీగా ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదని. అయితే నేను ఇక్కడ టోటల్ 6 రోల్స్ అనేది తీసుకున్నాను అనమాట. ఇందులోనే మ్యాగీ మసాలా పౌడర్ అనేది కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక 1 రోల్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ అనేది బాయిల్ చేసి వచ్చాక తీసుకున్న రోల్స్ అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టేస్తే సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అనేది అప్పుడప్పుడు ఇలా ఓకే కదా, ట్రై చేయొచ్చు కొంచెం పని ఎక్కువగా ఉన్నప్పుడు. సో నేను ఈ మ్యాగీలో ఫైనల్గా పెప్పర్ పౌడర్ అనేది కూడా యాడ్ చేశాను అనమాట, కొంచెం స్పైసీనెస్ కోసం. బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా. ఆ తర్వాత ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేశాక ఇంకా లంచ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఈరోజు ఆఫ్టర్ కార్తీక మాసం చికెన్ పులుసు ఇంకా చికెన్ ఫ్రై అయితే ఈ సండే నేను ప్రిపేర్ చేశాను. ఇది లంచ్ కంప్లీట్ చేశాక ఇంకా ఈవినింగ్ అలా షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. నవంబర్ 24th మా బాబు బర్త్డే అనమాట. ఇది 23rd సండే లాగ్ చెప్పాను కదా. ఇంక ఇక్కడితో లంచ్ ప్రిపరేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఈవినింగ్ ఇంకా షాపింగ్ అయితే వెళ్ళాము. మా బాబుకి ఏమి తీసుకున్నా నచ్చట్లేదనమాట. ఇంకా ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యాక వాళ్ళ డెసిషనే కదా, ఏదైనా మనం చూపించినవన్నీ ఓకే అన్నారు. వాళ్ళకి కంఫర్టబుల్గా అన్నీ చూసుకుంటున్నారు. దాన్ని బట్టి మనం సెలెక్షన్ అనేది చేయాలి. ఇంకా ఇదిగోండి, అయితే ఇక్కడ నాకు అబ్బాయిల కన్నా అమ్మాయిలవి బాగా నచ్చాయి. వీడు 2-3 సెలెక్షన్ చేశాడు, ట్రయల్ వేసాడు, ఓకే అంటున్నాడు. మళ్ళీ ఎక్కడో ఏదో చిన్న చెప్తూనే ఉంటాడు, మైనర్ అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి. సో మేము ఫస్ట్ ఇక్కడ వెస్ట్ సైడ్కి వెళ్ళాము. అక్కడ వీడికి ఏం నచ్చలా. ఇంకా బయటకు వచ్చి కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తే ఇక్కడ చెరుకు రసం తాగేసాము. తర్వాత పక్కనే ఉన్న వైభవ్ షాపింగ్ కూడా వెళ్ళి అక్కడైతే సెలెక్షన్ అయిపోయింది, వీడికి నచ్చింది అక్కడ. ఆ తర్వాత పక్కనే మార్కెట్లో కావాల్సినవి ఉంటే అవి తీసేసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవ్వాలి. అదిగోండి మెట్రో వెళ్ళిపోతుంది పైన. అయితే ఇక్కడ మేము ఇంటికి వెళ్ళే ముందు బ్రేక్ ఇచ్చాము. ఇక్కడ సైకిల్ స్టోర్కి అయితే వెళ్ళాము. మా బాబు సైకిల్ పాతది పాడైపోయింది. ఇంకా వీడు ఎలాగైనా సరే నా బర్త్డేకి ఇప్పించాల్సిందే అని పట్టుబట్టాడు. అంటే ఒక 5-6 మంత్స్ నుంచి అడుగుతూ వస్తున్నాడు. సరేరా నీ బర్త్డే ఉంది కదా అప్పుడు కొనిస్తానులే అని చెప్తూ వస్తున్నాము. ఇంకా షాపింగ్ నుంచి వీడు డైరెక్ట్ ఇక్కడ స్టోర్కి అయితే తీసుకొచ్చాడు. ఈ షాప్ అనేది మా ఇంటికి నియర్గానే ఉంటుంది. ఇంకా వాడు ఒక సైకిల్ అనేది సెలెక్షన్ చేసుకున్నాడు. ఇప్పుడు వీడికి ఉన్నదైతే నార్మల్ బ్రేక్ అనమాట. వీడు డిస్క్ బ్రేక్ కావాలని అడుగుతున్నాడు. సో ఫైనల్గా వాడికి నచ్చింది అయితే ఇప్పించేసాము. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి డిన్నర్గా చపాతి ఇంకా చికెన్ ఫ్రై, చికెన్ పులుసుతో కంప్లీట్ చేసేసాము. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.